హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలివైన చిట్టు చిలుక అనే కథను విందాం. ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి ప్రతిరోజు వెళ్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరంలో ఉంచి పోషించేవాడు. ఒకరోజు చిలుక తన యజమాని ఇలా అడిగింది, మీరు ఎక్కడికి రోజు వెళ్తున్నారు అని. అతను ఇలా అన్నాడు, మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజు సత్సంగానికి వెళ్తాను. మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడిగింది ఆ చిట్టి చిలుక. నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురుగారిని అడిగి చెప్పండి అని అంది ఆ చిలుక. మరుసటి రోజు యజమాని సత్సంగానికి వెళ్ళాడు. సత్సంగం ముగిసిన తర్వాత అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను నా ఇంట్లో ఒక చిలుక ఉంది. ఆ స్వేచ్ఛను ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని ప్రాధాయపడింది అని అన్నాడు. అది విన్న వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అది చూసి చిలుక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అతడు ఇంటికి చేరుకున్నాడు. అతని చిలుక అతన్ని అడిగింది, మీరు నా ప్రశ్న గురువుగారిని అడిగారా అని. యజమాని బదిలిచ్చాడు, నేను అడిగాను, కానీ నీ అదృష్టం బాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. సరే సరే, నేను అర్థం చేసుకున్నాను అన్నది చిలుక. మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ యజమాని పంజరంలో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు. యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని బయటికి తీశాడు. దాన్ని నేల మీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్ళాడు ఆ యజమాని. గురువుగారు అతన్ని చూసి దగ్గరకు పిలిచి, ఏమయ్యా, నీ చిలుక ఎక్కడ ఉంది అని అడిగాడు. నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అపస్మారక స్థితికి గురైంది. పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దాన్ని నేల మీద ఉంచినప్పుడు అది పారిపోయింది అని దిగులుగా చెప్పాడు. గురువుగారు నవ్వి, మీ చిలుక మీకన్నా ఎక్కువ తెలియగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచనను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక ఈ ప్రపంచంలో భ్రమ అనే పంజరంలో చిక్కుకుని ఉన్నారు అని అన్నాడు. యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. దూరం నుంచి చిలుక, గురువుగారు కృతజ్ఞతలు అని తెలుపుకుంది. ఈ కథలో నీతి: సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తి కోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛ విముక్తులై దైవానికి చేరుకోవడం కోసం అని గ్రహించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.